టెంకాయ తాగుతానని నమ్మకం కూడా పోయింది. ఏం జరిగిందో లాస్ట్ వరకు అయితే చూసేయండి మామ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరు వీడియో మామ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను అయితే మటుకు బాగున్నాను. ఈరోజు మా పెద్దని చేసిన దానికైతే మటుకు చిన్న బైషం అయితే పోలేదు. బైషం ఎందుకు పోయిందంటే ఇప్పుడైతే చూపిస్తాను పదండి. అయితే చలో పొద్దున్నే పని ఉన్నదని చెప్పినాడు. పని ఉన్నదని తలకు నేనైతే సామాన్లు అయితే తీసుకున్నాను. చూడండి రోడ్డు మీద అయితే ఎట్లా నడిపించుకొని పోతున్నారు. అయితే ఒకటి చిన్నగా ఎవరిని చూడుకోకుండా నా పాటు అయితే చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాను. పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ డూప్లెక్స్ కాడికి అయితే బిన్నాను. చెప్పులు చాలా రెడీ చేసినాక ఈ మాదిరి అయితే మధ్యలో బెండ్ వచ్చింది, అందుకని చెక్కలు అయితే పెట్టేశాను. టీపా కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. అంటే పైన కలర్స్ అయితే వేయలేదు. కలర్స్ వేసిన తర్వాత చూడండి ఎట్టున్నది అవుట్ఫుట్ అయితే మటుకు వేరే లెవెల్ అయితే వచ్చింది. దీనికి ఇంకా ఒక డోర్ అయితే బాకీ ఉంది, అది చేయాలా. ఎండ అయితే బగబగా అయితే మండుతాంది. టెంకాయ లైన్ అయితే వచ్చాడు, బాడీ హీట్ ఎక్కువైంది, అందుకని ఒక టెంకాయ అయితే తీసుకున్నాను. ట్విస్ట్ ఏందో తెలుసా, అసలు ఈయన టెంకాయ కొట్టనే చేత కాదు. ఈ రోజే షాప్ అయితే పెట్టినాడు. టెంకాయ కొట్టమంటే చూడండి ఎట్ట తారాడుతున్నాడు, కింద అయితే పడేసిన టెంకాయని. డిప్రెషన్. ఇంతలోగా నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. నా బండి పైన అయితే పెట్టి టెంకాయ అయితే కొట్టినా, ఈ రోజే కదా నువ్వు ఫస్ట్ అయితే రావడం, చేతి మీద మళ్ళీ ఎందుకు వేసుకోవడం అని చెప్పినాను. ఇంకో ట్విస్ట్ ఏందో చెప్పనా, అసలు స్ట్రా తేడమే మర్చిపోయాడు ఈ పెద్ద మనిషి. ఎట్ట ఒక టెంకాయ నీళ్ళు తాగేసాను. టెంకాయ నీళ్ళు తాగినాక కొబ్బరి అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరి తినాటికైతే ఈ మాదిరి అయితే కొట్టించుకోవచ్చు. దీని తినాటికైతే చిన్న అవసరాలు అయితే పడలేదు నేనైతే ముట్టుకో.